MG9 న్యూస్ కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని మంత్రాలయం మండలం నందిలి, మాధవరం, లచ్చుమరి, సుంకేశ్వర గ్రామాలలో పర్యటించిన మురళీకృష్ణరాజు ఉపాధి హామీ కూలీల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఖండించారు. ఉపాధి హామీ కూలీలు ఎండలో పనిచేస్తూ ఉండటం, తాగునీటి వసతి లేకపోవడం, పని సమయంలో కూలీలు గాయపడితే ప్రథమ చికిత్స ఏర్పాట్లు లేకపోవడం వంటి నిర్లక్ష్య ధోరణిని గమనించి కూలీల పట్ల కనీస మానవతా భావంతో ప్రవర్తించడం మానేశారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 400 రూపాయల కూలీ వేతనం ఇస్తూ కూలీలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రక్షణ ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సుంకేశ్వరి గ్రామంలో తాగునీటి పరిస్థితి గమనించి, డ్రైనేజీ కాలువలు, తాగునీటి పైపులు గమనించి, మహిళలు తాగునీటి కోసం బార్లు తీరుతూ ఉండటం, డ్రైనేజీ ఇంటిలో నిలిచి నీరు పట్టకపోవడం వంటి దయనీయ స్థితికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, గత 15 సంవత్సరాలుగా ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న వ్యక్తి నియోజకవర్గంలో ప్రజల పట్ల మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నారని, ఒక అవకాశం ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించాలని, కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమంటూ ప్రచారం కొనసాగించారు. ఈ ప్రచార యాత్రలో ఎమ్మెల్యే అభ్యర్థి మురళీకృష్ణరాజుతో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఉలిగయ్య, కోస్గి మండల అధ్యక్షుడు తాయన్న, సిపిఐ మండల కార్యదర్శి గోపాల్, ఓంకార్ స్వామి, సిపిఎం మండల కన్వీనర్ రాముడు, వీరేష్, ఓటర్ లక్ష్మణ, వినోద్, బోంపల్లి, హనుమప్ప, వీరేష్, కరణి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో కోసిగి రిపోర్టర్ సతీష్. ప్రతి మహిళకి 8,333 రూపాయలు ప్రతి మహిళకి డ్రీమ్ కార్డు. ఎందుకంటే మహిళ పోషిస్తుంది, మహిళకి ఎక్కువ గిట్టుబాటు ధరలు ఎక్కువ పెరిగిపోయింది ఏమి దేశంలన్నీ. దాని నుంచి మహిళ ఖర్చుల కోసమని 8,333 రూపాయలు ఇస్తుంది. సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఫస్ట్ వాళ్ళు మాట్లాడారు. చెప్పమ్మా, ఏమమ్మా